జాతకరీత్యా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు రకరకాల ఈతి బాధలు మానవులకి ఏర్పడుతూ ఉంటాయి. శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలని మనం శనివారం నాడు చేపట్టేటువంటి ఉత్తమమైనటువంటి ప్రక్రియల ద్వారా నివారించుకోవచ్చు. మరి ఎటువంటి ప్రక్రియలు శనివారం నాడు మనం చేపట్టి అటువంటి ప్రతికూలతకి దూరం అవుతామో పరిశీలిద్దాం. జాతకరీత్యా శని బలహీనంగా ఉన్నప్పుడు లేదా శని భగవాన్ని అనుగ్రహం ప్రసన్నంగా ఉండాలంటే జాతకులు కొన్ని నియమాలు పాటించాలి. శని దోషం తొలగాలంటే ప్రతినిత్యం వేప లేదా గానుగ పుల్లతో దంతధావనం చేసుకోవాలి. ప్రతి శనివారం సింధూరాన్ని లేదా చందనాన్ని నుదుటిని ధరించాలి. శనివారం నీలం లేదా నలుపు దుస్తుని ధరించినట్టయితే శనిగ్రహం యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. వెండి గోళి లేదా నాణాన్ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకున్నా కూడా ప్రయోజనాలు ఏర్పడతాయి. ఇంటి ద్వారానికి రెండు వైపులా మేకుల్ని కొట్టాలి. గొడుగు, మినుములు, బూడిద గుమ్మడి, చెప్పులు వంటి శని సంబంధిత వస్తువుల్ని దానం చేయాలి. 10 వారాల పాటు ప్రతి శనివారం బెల్లం కలిపినటువంటి పాలను సేవించాలి. సమీపంలోని ఆలయానికి 40 రోజులకు నిత్య దీపారాధనకు కావలసినటువంటి నూనెను సమర్పించినట్టయితే ఇంకా శుభ ఫలితాలు ఏర్పడతాయి. శివాలయంలో శివుని అభిషేకం కోసం మీ శక్తి కొలది తేనెను సమర్పణ చేసినట్టయితే శుభ ఫలితాలు తథ్యం. ఇలాంటి ప్రక్రియల్ని పాటించడం ద్వారా శనిగ్రహ తీవ్రతని, శని దోషాలని త్వరితగతిని తగ్గించుకోవచ్చు.